మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి నీట్ కౌన్సిలింగ్ గురించి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ MCC వాళ్ళు రౌండ్ 1 డేట్ని ఎక్స్టెండ్ చేశారు, మనకు లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఈ వీడియోలో వచ్చేసి నీట్ 2026 కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా MBBS BDS రివైజ్ స్కెడ్యూల్ని చూపిస్తా. రివైజ్ స్కెడ్యూల్ని డేట్స్ పొడిగించారు, రౌండ్ 1 డేట్స్ పొడిగించారు. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది రౌండ్ 1 నుంచి లాస్ట్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, సార్ ఆల్ ఇండియా కోటాలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం సార్, అందులో సీట్ వచ్చింది, స్టేట్ కోటా కూడా పార్టిసిపేట్ చేస్తాం, ఇందులో సీట్ వచ్చింది. ఇప్పుడు స్టేట్ కోటాలో వచ్చిన కాలేజ్ నాకు మంచి కాలేజ్ సార్, అప్పుడు నేను ఆల్ ఇండియా కోటా ఎగ్జిట్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, నో ప్రాబ్లం, ఏం టెన్షన్ ఉండదు. ఆల్ ఇండియా కోటా నుంచి స్టేట్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటా ఎలానన్నా మీరు మూవ్ అవ్వచ్చు. కాకపోతే లాస్ట్ రౌండ్ లోపలనే దానికి డేట్స్ ఇస్తారు, మీకు అర్థమవుతుంది క్లియర్గా. రౌండ్ 1 రౌండ్ 2 దగ్గర ఏ ఇష్యూ ఉండదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీరు ఒక దాంట్లో వస్తే సీటు ఇంకొకటి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సీక్వెన్స్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 తర్వాత స్టేట్ కోటా రౌండ్ 1 అవుతుంది, స్టేట్ కోటా రౌండ్ 1, కన్వీనర్ కోటా రౌండ్ 1 తర్వాత మేనేజ్మెంట్ కోటా అవుతుంది అనమాట స్టెప్ వైజ్గా. ఒక్కొక్కసారి ఆల్ ఇండియా కోటా 2 రౌండ్స్ తర్వాత కానీ స్టేట్ కోటా రౌండ్ 1 జరగదు, లేట్. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా అయిపోతుంది, నెక్స్ట్ స్టేట్ కోటా, నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా, స్టేట్ కన్వీనర్ కోటా. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సార్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొద్దిమంది ఇంకా టైం ఉంది కదా, కొద్దిమంది కొత్తగా పెడదామని అనుకుంటున్నారు, ఫోన్ చేశారు. మీరు ఏం చేయండి అంటే, నా సజెషన్ ఎయిమ్స్ జిప్మర్ వీటికి ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఇస్తారు ఎవరైనా సరే. తర్వాత మీరు బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ఎయిమ్స్ జిప్మర్ తర్వాత కొన్ని మెడికల్ కాలేజెస్ చాలా బాగుంటాయి, ఓకే, AFMC అని అట్లా కొన్ని కాలేజెస్ ఉంటాయి, వాటికి ఎలిజిబిలిటీని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. తర్వాత మీ స్టేట్ టాప్ కాలేజెస్ పెట్టండి, ఓకేనా. మీ స్టేట్ టాప్ కాలేజెస్ తెలంగాణ అనుకోండి, గాంధీ, ఉస్మానియా, ESI, KMC కాకతీయ మెడికల్ కాలేజ్, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఇలా, ఓకేనా. ఇలా స్టేట్ టాప్. తర్వాత నియర్ బై స్టేట్స్ పెట్టండి, నియర్ బై స్టేట్స్ మ్యాక్సిమం అలానే పెడుతున్నారు. ఎవరికైనా డౌట్ ఉంటే ఇది చూడండి. నెక్స్ట్ కొద్దిమందికి డౌట్ ఉంది, సార్ ఆల్ ఇండియా కోటాలో వేరే స్టేట్లో సీట్ వస్తే నాకు PG నేను నాన్ లోకల్ అయిపోతా కదా అని. కరెక్టే, మీరు అదే మేజర్ అనుకుంటే మీ ఇష్టం, ఆలోచించుకోండి. కానీ నేను యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, మంచి ఎక్స్ప్లోజర్ ఉన్న MBBS కాలేజ్ని వదులుకోకండి. ఫస్ట్ MBBSని మీరు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే PG అనేది అప్పటికి మీకు ఆఫ్టర్ 5.5 ఇయర్స్ 4.5 ఇయర్స్ అకాడమిక్స్ 1 ఇయర్ ఏమో ఇంటర్న్షిప్ కదా, ఆ స్టేజ్కి వచ్చేసరికి మీ మెచ్యూరిటీ లెవెల్, మీ ఏజ్ పెరుగుతుంది, మీ సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతారు, ఓకేనా. మీకు మంచి సబ్జెక్టు MBBSని మంచిగా కంప్లీట్ చేస్తే PG క్లియర్ చేయొచ్చు, ఈజీగా క్లియర్ చేయొచ్చు, నో డౌట్. సో అలా ఆలోచించండి. నేనైతే ఏం సజెషన్ చేస్తాను అంటే, సార్ PG కోసం నేను ఒక నార్మల్ మెడికల్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలా, PG నాన్ లోకల్ అయినా సరే ఒక బ్రాండెడ్ MBBS మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే నేను మంచి MBBS మెడికల్ కాలేజే సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే MBBSని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మంచి సబ్జెక్ట్ తోటి PG అనేది చాలా ఈజీ అయిపోతుంది అనేది నా సజెషన్. అంతేగాని మీరు రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఆలోచించకండి, అంటే లోకల్ నాన్ లోకల్ అనే దానికోసం. MBBS మంచి కాలేజీలో కంప్లీట్ చేయండి, దానికోసం ఎంత దూరమైనా వెళ్ళండి. ఎయిమ్స్ వస్తే అంతే కదా, ఇప్పుడు ఎయిమ్స్ వస్తే తెలంగాణ నుంచి ఎక్కడో ఎయిమ్స్కి వెళ్ళారు, ఎందుకంటే బ్రాండెడ్ కాలేజీలో MBBS కంప్లీట్ చేయాలని కదా. సరే ఎయిమ్స్ టు ఎయిమ్స్ మీకు PG కొంచెం బెనిఫిట్స్ ఉండొచ్చేమో, కానీ నా సజెషన్ అయితే MBBSని మంచి కాలేజీలో కంప్లీట్ చేయండి. PG అనేది సెకండ్ థాట్ పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. PG ఖచ్చితంగా చేయాలి, నో డౌట్. లేదు సార్ నేను లోకల్ చూసుకుంటా అంటే ఆలోచించి డిసైడ్ అవ్వండి, ఓకేనా. సో ఇది ఒకటి. నెక్స్ట్ మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఫాలో అవుతున్నాడు, ఎటువంటి ఫీజు లేదు. మీకు అనుకున్న మీ డౌట్స్ అన్నింటినీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ ఆప్షన్స్ కూడా స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా సో ఎలా చూసుకోవాలి ఈ MCC కౌన్సిలింగ్లో ఎక్కడ ఇచ్చారు అని అంటే, జస్ట్ మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. MCC కౌన్సిలింగ్ అని క్లిక్ చేయండి, UG మెడికల్ కౌన్సిలింగ్, ఓకే. దీన్ని క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి, మొత్తం స్టెప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇచ్చారు చూడండి, రివైజ్ షెడ్యూల్ ఫర్ రౌండ్ 1 డేటెడ్ 13th, ఈరోజే వచ్చింది. ఇక్కడ చూడండి, డేటెడ్ 13th August. దిస్ ఈజ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్ దట్ షెడ్యూల్ ఆఫ్ రౌండ్ 1 ఆఫ్ UG కౌన్సిలింగ్ 2026 హ్యాస్ బీన్ రివైజ్డ్. ఇది రివైజ్ అయింది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫాలో ద ఫాలోయింగ్ షెడ్యూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఆఫ్ రౌండ్ 1. అదేంటి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. డేట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెన్షన్ అయిందంటే, మనకు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఆల్రెడీ. రిజిస్ట్రేషన్ 5th August నుంచి 15th August వరకు ఎక్స్టెండ్ చేశారు, ఓకేనా. 2 PM వరకు, 2 PM ఆఫ్ 15th August, ఓకేనా. పేమెంట్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ 5 PM ఆఫ్ 15th August. 15th August 5 PM వరకు పేమెంట్ చేసుకోవచ్చు.
చాయిస్ ఫిల్లింగ్ ఏమో 6th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ వరకు చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం 17th ఆగస్ట్ వరకు. చాయిస్ ఫిల్లింగ్ విల్ అవైలబుల్ 6 PM 17th ఆగస్ట్ వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. చాయిస్ లాకింగ్ విల్ స్టార్ట్ 10 AM 17. అసలు మీరు చాయిస్ లాకింగే చేయాల్సిన అవసరం లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చాయిస్ లాక్ చేయాల్సిన అవసరమే లేదు, అది మీకు కనపడదు. క్లియర్ చెప్తాను, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మీరు టెన్షనే తీసుకోకండి. చాయిస్ లాక్ అనేది దానికి జోలికే వెళ్ళకండి, ఆటోమేటిక్గా అది లాక్ చేసుకుంటుంది మీరు ఎన్ని ఆప్షన్స్ పెడతాను. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 18th ఆగస్ట్ అవుతుంది. రిజల్ట్ ఏమో 19th ఆగస్ట్ అవుతుంది. జాయినింగ్ ఏమో 20th నుంచి 25th ఆగస్ట్ అవుతుంది. వెరిఫికేషన్ అండ్ జాయిన్ క్యాండిడేట్స్ ఏమో 26th ఆగస్ట్ అవుతుంది. చూసుకోండి ఒకసారి, ఇది ఎక్స్టెండ్ చేశారు డేట్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నా, అసలు టోటల్గా స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ మీకు యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి, మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది చదివితే MBBS, BDS, ఆల్ ఇండియా కోటా క్లియర్. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ ఇచ్చారో, కొద్దిమందికి చెప్తున్నా క్లియర్గా. ఓకే, నీట్ యూజీ కౌన్సిలింగ్, రోల్ ఆఫ్ MCC, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఏది కావాలన్నా ఒకసారి అక్కడ చూసుకోండి. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా, కొద్దిమంది డౌట్ పడుతున్నారు సార్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని. ఒక్క నిమిషం, 1 minute. సీట్ అలాట్మెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు. ఇది రౌండ్ 1 అండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. వాళ్ళే ఇచ్చారు ఇక్కడ. రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ డన్ బై ది క్యాండిడేట్, ఇది కంప్లీట్ అయిపోతుంది. సీట్ అలాట్మెంట్ మీకు ఏమవుతుంది, రౌండ్ 1 కానీ రౌండ్ 2లో కానీ సీట్ అలాట్ అవుతుంది కదా. సీట్ అలాట్ అయినాక, ఇప్పుడు మీకు సీట్ అలాట్ అయినాక క్యాండిడేట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఫ్లోట్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ అంటే ఏంటి అంటే, సార్ నాకు నచ్చిన కాలేజీ వచ్చింది సార్, నేను ఫుల్ హ్యాపీ ఈ కాలేజ్లో అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రీజ్ చేసుకుంటారు. ఇప్పుడు AIMS ఢిల్లీ వచ్చింది అనుకోండి, ఇక వాళ్ళు ఫుల్ హ్యాపీ కదా, AIMS ఢిల్లీ వచ్చింది. ఇక ఫ్రీజ్ క్యాండిడేట్ ఈజ్ ఏ క్యాండిడేట్ హూ డస్ నాట్ వాంట్ టు అప్గ్రేడ్. ఇక నేను వేరే కాలేజ్కి వెళ్ళాను, ఇక సెకండ్ రౌండ్లో వేరే కాలేజ్కి వెళ్ళాను, ఓకేనా అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు. ఓకేనా, సీట్ అలాటెడ్ ఫ్రీజ్ చేసుకుంటారు. ఓకేనా, ఫ్రీజ్ చేసుకుంటారు. ఇక్కడ ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఆల్సో పార్టిసిపేట్ ఇన్ స్టేట్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక ఆప్షన్ ఇచ్చారు క్లియర్గా. మీరు డౌట్ పడకండి సార్ ఇక్కడ సీట్ వస్తే నన్ను బ్లాక్ చేస్తారా అని. ఓకేనా, అలా బ్లాక్ ఏం చేయరు. ఆల్ ఇండియా కోటా సపరేట్, స్టేట్ కోటా కన్నా స్టేట్ కౌన్సిలింగ్ సపరేట్, మేనేజ్మెంట్ కోటా సపరేట్ చూడండి. లేదు సార్ నేను ఫ్రీజ్ చేసుకోను, నేను రౌండ్ 2లో ట్రై చేస్తా అంటే మీరు ఏం చేయాలి, ఫ్లోట్ క్యాండిడేట్ ఈజ్ ఫ్లోట్ పెట్టుకోవాలి. ఫ్లోట్ క్యాండిడేట్ ఈజ్ ఏ క్యాండిడేట్ హూ గివ్స్ విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ ఫర్ నెక్స్ట్ రౌండ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. మీరు ఏం చేస్తారు, నేను అప్గ్రేడ్కి వెళ్తా అని చెప్పేసి ట్రై చేస్తారు. వీళ్ళు కూడా స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు చూడండి. స్టేట్ కౌన్సిలింగ్ మిమ్మల్ని ఎవ్వరు లాక్ చేయరు, ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, నెసెసరీ 1 time అప్లోడ్ క్లియర్ సాఫ్ట్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్ MCC పోర్టల్. మీరు ఏం చేయాలంటే సర్టిఫికేట్స్, సీట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ అప్పుడు చూస్తారు వాళ్ళు, అప్లోడ్ చేయాలి. వీళ్ళు కూడా నెసెసరీ 1 time అప్లోడ్ ఆఫ్ క్లియర్ సాఫ్ట్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్ MCC పోర్టల్లో మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, విల్ హ్యావ్ టు రిపోర్ట్ ఫిజికలీ టు అలాటెడ్ ఇన్స్టిట్యూట్. మీరు ఫ్రీజ్ చేసుకుంటారు కదా, వీళ్ళు ఖచ్చితంగా అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, అలాట్ ఎందుకంటే ఫ్రీజ్ చేసుకున్నావు కదా. వీళ్ళు ఏం చేయాలి, కెన్ పర్ఫార్మ్ ఆన్లైన్ జాయినింగ్ ఎట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ అండ్ జనరేట్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్. ఆన్లైన్ జాయినింగే చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఆ కాలేజ్ ఫిక్స్ అనుకోవట్లేదు కదా, మీరు వేరే కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. కెన్ పర్ఫార్మ్ ఆన్లైన్ జాయినింగ్ ఎట్ ది అలాటెడ్ ఇన్స్టిట్యూట్ అండ్ జనరేట్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ని జనరేట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్సో పార్టిసిపేట్ ఇన్ స్టేట్ కౌన్సిలింగ్. అలాటెడ్ సీట్ వచ్చింది, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అలాటెడ్ స్టేట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది. సరే ఇది చెప్తా చూడండి, వీల్ హ్యావ్ టు రిపోర్ట్ ఫిజికల్లీ టు అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్మిషన్. వీళ్ళు ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. వీళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే కంటిన్యూ టు స్టడీ అట్ అడ్మిటెడ్ ఇన్స్టిట్యూట్ అని, ఇక్కడ కంటిన్యూ కావచ్చు, లేదంటే వాంట్స్ టు జాయిన్ స్టేట్ అలాటెడ్ సీట్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సరెండర్డ్ ఆల్ ఇండియా కోటా సీట్ సబ్మిట్ రిజిగ్నేషన్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆల్ ఇండియా కోటా వద్దనుకుంటున్నారు వాళ్ళు, నేను స్టేట్ కోటాలో నాకు సీట్ వచ్చింది అంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడ ఎంత క్లియర్ ఇచ్చారు, ఆల్ ఇండియా కోటా నుంచి ఎగ్జిట్ అయ్యి స్టేట్ కోటాకి వెళ్ళిపోవచ్చు మీరని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. రౌండ్ 1 రౌండ్ 2లో ఇది. ఓకేనా, రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్ ఛాన్స్ ఉంది, రౌండ్ 2 విత్ ఫోర్ఫిచర్, రౌండ్ 2 వరకు, రౌండ్ 3లో ఛాన్స్ ఉంటుంది అనమాట అలా. ఓకే, ఇది ఇక్కడ చూడండి, అప్గ్రేడ్కి వెళ్ళే వాళ్ళు కూడా అలాటెడ్ సీట్ ఇన్ స్టేట్ కౌన్సిలింగ్ కదా, అప్గ్రేడ్ అయింది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా మేము వద్దనుకుంటున్నారు మీరు, నేను క్యాన్సిల్ చేసుకోవాలి, నేను స్టేట్కి వెళ్ళిపోతా, నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్, నాకు ఆంధ్ర మెడికల్ కాలేజే కావాలి, నాకు వేరే స్టేట్లో వచ్చిన కాలేజ్ వద్దు, ఇలా ఏమైనా అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు.
వాంట్స్ టు జాయిన్ స్టేట్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ఆన్లైన్ రిజిగ్నేషన్ విచ్ ఆటోమేటికల్లీ రికార్డెడ్ అండ్ ఎంసీసీ పోర్టల్. మీరు ఓకేనా రిజిగ్నేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎంత క్లియర్ ఇచ్చారు చూడండి. ఓకేనా, రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్, రౌండ్ 2 విత్ ఫోర్ఫిట్. ఓకేనా, అంటే రౌండ్ 1లో మీరు ఫ్రీ ఎగ్జిట్ కావచ్చు క్లియర్గా. రౌండ్ 1 దగ్గర ఏ టెన్షన్ లేదు ఇక మీకు. ఓకేనా, సీట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎగ్జిట్ కావచ్చు అనమాట. ఇలా క్లియర్గా ఇస్తారు. నెక్స్ట్ రౌండ్ 3 సంగతి చెప్తా చూడండి. రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఇస్తారు, డన్ బై క్యాండిడేట్. సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఫ్రెష్ అలాట్మెంట్ ఆఫ్ రౌండ్ 3, సీట్ రిటైన్డ్ ఆఫ్ రౌండ్ 1, ఫ్లో 2. కొద్దిమందికి ఏమవుతుందంటే రౌండ్ 2లోనే రౌండ్ 3లో కొత్తగా సీట్ వస్తుంది. కొద్దిమందికి ఏమవుతుంది అని అంటే ఇక అప్గ్రేడ్ కాదు, పాత సీటే వస్తుంది. కొద్దిమంది ఏమో ఫ్లోట్ అయిన కొత్త కాలేజ్ వస్తుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు హ్యావ్ టు రిపోర్ట్ ఫిజికల్లీ టు అలాటెడ్. ఈ 3 రౌండ్ 3లో మీరు ఖచ్చితంగా ఫిజికల్లీ వెళ్ళాలన్నమాట. అలాటెడ్ అయిన ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు జాయిన్ ద అలాటెడ్ సీట్. నాన్ జాయినింగ్ క్యాండిడేట్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి ఫోర్ఫిచర్. నో రిజిస్ట్రేషన్ ఇస్ అలౌడ్, నో రిజిగ్నేషన్ ఇస్ అలౌడ్. రౌండ్ 3లో మీకు రిజిగ్నేషన్ ఉండదు. రౌండ్ 2లో రిజిగ్నేషన్ చేస్తే మీకు ఫీజు అవన్నీ ఉండదు అనమాట. రౌండ్ 1 నుంచి మీరు ఎగ్జిట్ కావచ్చు క్లియర్గా. ఓకేనా, ఇది క్లియర్. ఒక్కసారి చూసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్, ఫ్లో రిటైన్డ్ అప్గ్రేడ్ క్యాండిడేట్స్ క్లియర్గా ఇచ్చారు. ఇది మీకు ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంది అంటే మాత్రం కామెంట్ చేయండి. ఇలా చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఇచ్చారు. ఏది రౌండ్ 1 సీట్ అలాటెడ్, గివ్స్ విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్, ఎస్ నో అని ఉంది. ఇఫ్ నో అయితే ఫ్రీజ్ చేసుకోవాలి. ఇఫ్ ఎస్ అయితే ఏం చేయాలి, ఏది అప్గ్రేడేషన్కి ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. రౌండ్ 2లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడనే రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ అయింది. ఫ్రెష్ అలాట్మెంట్ రిటైన్డ్ ఆఫ్ రౌండ్ 1, ఫ్రెష్ అలాట్మెంట్ జరిగిన రౌండ్ 1 కాలేజే రిటైన్ అయినా గివ్ విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ ఇవ్వాలి. ఓకేనా, గివ్ ఎస్ అప్గ్రేడేషన్ ఇస్తే కొత్త కాలేజ్ కోసం ట్రై చేసినట్లు. లేదు నేను ఫ్రీజ్ చేసుకుంటా అంటే మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలన్నమాట. మళ్ళీ ఇచ్చారు ఇదే. రౌండ్ 3లో సీట్ అలాట్ అయిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిందే. ఎగ్జిట్ అయితే ఉండదు, ఇక్కడ రిజిగ్నేషన్ అయితే ఉండదు. మళ్ళీ దాన్ని సింప్లిఫై చేసి ఇచ్చారనమాట. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. సో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయండి, మీకు నచ్చిన డ్రీమ్ కాలేజ్ రావచ్చు. ఓకేనా, ఒకవేళ వచ్చి క్యాన్సిల్ చేసుకోవాలన్నా ఏ ప్రాబ్లం లేదు, స్టేట్ కోటాలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మంచి మార్కులు వచ్చిన పిల్లలకి ఆల్ ఇండియా కోటా ద్వారా స్టేట్ కాలేజ్లో జాయిన్ అయితే చాలా బెనిఫిట్ అనమాట. ఇంకొక స్టూడెంట్కి ఫ్యామిలీకి మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళే అవుతారు, సీట్ ఇచ్చిన వాళ్ళే అవుతారు. ఒకసారి చూసుకొని మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్, ఇది మన ఛానల్, మన కోసం ఫాలో అవుతుండండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.